ముందుగా ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ ఒకటి సాధారణంగా ప్రతిపక్షాలు ఎప్పుడూ ఒక విమర్శ చేస్తూ ఉంటాయి. అధికార పక్షం మమ్మల్ని కలుపుకోవట్లేదు, లేదా ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్ళట్లేదు, అఖిలపక్షం పిలవట్లేదు. ఇవాళ అఖిలపక్షాన్ని సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు పదే 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 పిలిచారు. రండి చూద్దాం అక్కడ ఏం జరిగిందో, అందరి సలహాలు తీసుకుంటా ఉన్నారు. నిన్నటిదాకా బీఆర్ఎస్తో ఉన్న ఎంఐఎం పార్టీ సభ్యులు కూడా వెళ్ళారు. కానీ బీజేపీ ఎందుకో దాని మీద మాట్లాడాల. నిన్న మొన్న పార్లమెంట్లో అసెంబ్లీలో జరుగుతున్న కేఆర్ఎంపీ మీద కూడా పెద్దగా స్పష్టంగా ఒక వైఖరి ఏమి చెప్పకుండా ఇదేదో పొలిటికల్ డ్రామా నడుస్తుంది రెండు పార్టీల మధ్య కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఏంటంటే రాజకీయాలు ఉంటాయి ఉండవని కాదు, కానీ నిర్మాణాత్మకమైన పాత్ర ఇటు మేడిగడ్డ సందర్శనకి వెళ్ళకపోవడానికి కారణం ఏమిటి? అలాగే కేఆర్ఎంపీకి సంబంధించి మన హక్కులు పోతా ఉన్నాయి, నీళ్ళు ఏదో తాత్కాలిక కేటాయింపులు 5 ఏళ్ళైనా అవే నడిచిపోతున్నాయి, దాని మీద కూడా ఏం స్పందించట్లేదు. ఏం చెప్తారు సార్? ముందు మిత్రులందరికీ నమస్కారం. ఒకటి, శ్రీనివాస్ గారు, మేడిగడ్డకు పోడకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మేము ఇప్పటికే 3 సార్లు పోయొచ్చు. రాహుల్ గాంధీ పోయొచ్చు, ఇంతకుముందు మీరు చెప్పిన రాహుల్ గాంధీ పోయొచ్చిండు, కాంగ్రెస్ మంత్రులు పోయొచ్చిండ్రు, మళ్ళీ ఎవరు పోవాలి? బీజేపీ ప్రభుత్వం తీసుకెళ్తుంది కదా సార్. ప్రభుత్వం తీసుకెళ్ళి మేము చూసిచ్చినాం కదా, 3 సార్లు పోయి వచ్చినాం. డ్యామ్ ఎలక్షన్స్ కంటే ముందు పోయినాం, ఎలక్షన్ జరుగుతున్నప్పుడు పోయినాం, ఎలక్షన్స్ అయినాక పోయినాం. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్స్ కంటే ముందు రాహుల్ గాంధీ పోయిండు, ఎలక్షన్ జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ పోయిండు, ఎలక్షన్ కంటే ముందు నాయకులు పోయిండ్రు, ఎలక్షన్స్ అయినాక మంత్రులు కూడా పోయారు, కన్సర్న్ మంత్రులు కూడా పోయిండ్రు. మీరు ఇదే విధంగా కాళేశ్వరం విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్న తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఉందనేది నా అనుమానం. నేనేమంటున్నా, మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది మేడిగడ్డ కుంగిపోతే, మేడిగడ్డ ప్రాజెక్ట్ నీళ్ళు నిలవకపోతే, ఇంతకుముందు టిఆర్ఎస్ నాయకులు చెప్పినట్టుగా చెప్తున్నప్పటికి కూడా అది మేడిగడ్డ అనేది అసలు మొత్తం పిల్లర్ సార్, మొత్తం నీరు లిఫ్ట్ అయ్యేదో మొదటి లిఫ్ట్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. అక్కడే నీళ్లు నిలపకపోతే ఇక మీకు కాళేశ్వరం అనేది లేనట్టే లెక్క, ఇక నీళ్ళే లేవు కదా. దాన్ని బాగా చేయడానికి ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, దానికి 3,000 కోట్ల 5,000 కోట్ల ఇవన్నీ తర్వాత. అప్పుడు పంపులు ఉండాలి, మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉండాలి, అంటే బ్యారేజ్ ఉండాలి. బ్యారేజ్ ఉంటే ఆ పంపుల ద్వారా లిఫ్ట్ చేస్తే సుందిల్లా, అన్నారం, ఇంకెక్కడ పోయి వివిధ ప్రాజెక్ట్ అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇప్పుడు అదే సార్ ప్రభుత్వం చెబుతుందంటే ఈ 3 కూడా ఒకే టెక్నాలజీతో కట్టారు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం 3 కూడా ఒకే టెక్నాలజీ కింద కిందకి వెళ్లకుండా రాక్ సాయిల్ దగ్గర రాక్ తగిలేదాకా వెళ్లకుండా పైపైన ర్యాఫ్ట్ వేసి దాని మీద కట్టారు. ఇవి కుంగటానికి అవకాశం ఉంది అన్నది స్పష్టంగా చెప్తున్నారు. అయితే ప్రాజెక్టుల మీద తొందరగా 4 రోజులు నిర్ణయాలు అయిపోతే నాకు తెలియదు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంజనీర్లు సర్టిఫికేట్ కేసీఆర్ గారు చేసినట్టే ఉంది. కేసీఆర్ గారు నేనే ఇంజనీర్ అని చెప్పి ప్రాజెక్ట్ చూపించినట్టే ముఖ్యమంత్రి గారు ఆడికి పోయి ఇగో ఇట్లా గుంకిపోయిందని చూపిస్తే నాకు మీకు ఏమర్థం అయితే, అక్కడ ఇంజనీర్లు ఉండాలి, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉండాలి, ఎల్ఎన్టీ కంపెనీ ఉండాలి. ఆ కంపెనీ ఏం చేస్తుందో అసలు సమాధానం చెప్పాలి. దానికి అవసరమైతే ఎల్ఎన్టీ కంపెనీని ముందు అసెంబ్లీకి పిలిపియొచ్చు, వాళ్ళకి ప్రివిలేజెస్ ఉన్నాయి అసెంబ్లీ పిలిపియడానికి. ప్రివిలేజ్ కమిటీ దాని ముందు తీసుకురావచ్చు, లేదా ఇంకోదైనా హౌస్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి దాన్ని ఎల్ఎన్టీ వాళ్ళని పిలుచుకొచ్చి ఏం జరిగిందో వచ్చి అడగవచ్చు, చెప్పొచ్చు, తెలంగాణ ప్రజల కోసం ఏమన్నా చేయొచ్చు. ఆడికి ఎమ్మెల్యేలు పోయి ఏం చేయాలంటే, మీరు అడిగిన ప్రశ్నకు సూటి సమాధానం, ఎమ్మెల్యేలు ఆడికి పోయి చేయగలిగింది ఏమి లేదు. మేము ఇప్పటిదాకా ఆల్రెడీ చూసినాం, మేము కంప్లైంట్ చేసినాం, మా అధ్యక్షుల వారు కంప్లైంట్ చేసారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ రిపోర్ట్ అవసరమైతే మరింత దాన్ని చేకూర్చడం కోసం మళ్ళీ ఏమైనా పిలిపిస్తే పిలిపించుకోవచ్చు. ఇంకా భారతదేశంలో ప్రపంచంలో ఎక్స్పర్టైజ్ టెక్నాలజీ అంటే దాన్ని అప్పుడు ప్రూవ్ చేయగలిగే వాళ్ళు పిలుచుకోవచ్చు. హౌ టు సేవ్ అండ్ హౌ టు రీకన్స్ట్రక్ట్ దానికోసం ప్లాన్ చేయొచ్చు. సో ప్రతిపక్షాలని పిలిస్తే సంఘీభావంగా మీరు కూడా రెండయ్యా చూద్దాం, వాస్తవంగా విడివిడిగా చూడటం అందరం కలిసి అంటే మీరు ఈ సమాధానం చెప్తున్నారు. పిలవకపోతే పిలవలేదంటారు. అదే కదా సార్ ఎక్కడైనా జరిగేది ప్రకాష్ రెడ్డి గారు. నేనంటే ఎక్కడికి విలువాలి అక్కడ విలవకుండా ఈ కొంగనక్క కథలాగా ఉంటే ఎట్లా సార్? సరే సార్, ఇప్పుడు పల్లెంలో పోసి పాయసం దాపిస్తే కొంగకు ప్రాబ్లం, కూలీలో పోసి పాయసం దాపిస్తే నక్కకు ప్రాబ్లం. ఇదే కదా ఈ సమస్య. కొంగ నక్క కథ చిన్నప్పుడు చదువుకున్నాం సార్. ఈ స్టైల్లో కనుక వాళ్ళు పిలిస్తే దాని అర్థమేముంది సార్? దావతికి పిలిచినట్టే, దావతులు పూజలో పోసి పాయసం తప్పించి పల్లెంలో పోసి తప్పించినట్టే. ఇది కదా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పనితీరు. ఇదే విధంగా మేము ఇది సమస్య, దీనికి పరిష్కారం
మేము పలానా యాక్షన్ టేకన్, ఇది యాక్షన్ మేము తీసుకోవాలనుకుంటున్నాం, ఇన్వెస్టిగేషన్ చేపిస్తారా, రీకన్స్ట్రక్షన్ చేస్తారా, దాన్ని మొత్తం తీసేసి మళ్ళీ కడతారా? ఇంజనీర్లు ఎక్స్పర్టైజ్ లేకుండా ముఖ్యమంత్రి గారు ఇవాళ అక్కడ ఇంజనీర్లే ప్రజెంట్ చేశారు. ప్రకాష్ రెడ్డి గారు మొత్తం చీఫ్ ఇంజనీర్ ప్రజెంట్ చేశారు, విజిలెన్స్ ఎవరైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ సంబంధిత అధికారి ప్రజెంట్ చేశారు, మొత్తం ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి, మెయింటెనెన్స్, ఊరక డ్యామ్ చూడటం అంటే ఊరక చూడటం కాదు, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మొత్తంగా ఏం జరిగింది, ఎంత డబ్బులు ఖర్చు అయినాయి, ఎంత, ఇవన్నీ అందరూ చూసింది అదే రాష్ట్రం అంతా లైవ్ లో వాస్తవాలు మరి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం జరిగింది. నేను శ్రీనివాస్ గారు నేనేమంటే, డ్యామ్ సేఫ్టీ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చింది, రిపోర్ట్ చేసింది, ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగిందో చెప్పింది. అది చెప్పిన తర్వాత దాని మీద ఇప్పటిదాకా మీరు అంటే మా సహకారం కావాలి, మా అభిప్రాయం కావాలనుకున్నప్పుడు మేము అడుగుతున్నాం, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ద్వారా మీరు యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఏమైనా మీ దగ్గర ఉందా? మీరు ఏం యాక్షన్? మీ వాయిస్ కట్ అవుతుంది ప్రకాష్ రెడ్డి గారు, మ్యూట్ లోకి వెళ్ళినట్టు. దానికోసమే మేము పోలేదండి, మళ్ళీ పోతారని. రెండో పాయింట్ ఏంటంటే, అసలు విషయం ఏంటంటే ఈ కప్పదాటు ఈ రెండు పార్టీలు నేను చాలా స్పష్టంగా చెప్తాను సార్. కేసీఆర్ గారు ఈ రోజు నల్గొండ పోయినారు, మేము నల్గొండ కృష్ణానది పరిరక్షణ ఉద్యమం అని చెప్పినారు. కృష్ణానది వల్ల నల్గొండకు వచ్చింది ఈ 10 ఏళ్లలో ఏమీ లేదు, జెడ్ జీరో. మా మునుగోడు నుంచి దేవరకొండ నుంచి మొదలుపెట్టి నక్కలగండి ప్రాజెక్టు, మా దేవరకొండ శ్రీశైలం టనల్ ద్వారా ఎస్ఎల్బిసి ద్వారా రావాలి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎలిమినేట్ మాధవరెడ్డి కెనాలు కేసీఆర్ కట్టలేదు. మా దగ్గర డిండి ప్రాజెక్టు ఇంకా డిండి కెనాల్ ఇంకా పూర్తిగానే, అసలు పూర్తిగా భూసేకరణ పూర్తి కాలేదు. మా ఊర్లో కూడా ఇంకా పూర్తి కాలేదు. మీరు నక్కలగండి ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఎప్పుడు మీరు 9.5 సంవత్సరాలలో నల్లగొండ జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ చేసింది జీరో. ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు స్టూడియోలో అంటున్నారు కానీ అసెంబ్లీలో బీజేపీ నాయకులు మాట్లాడింది లేదు, మీ జాతీయ నాయకత్వం కిషన్ రెడ్డి గారు మరొకళ్ళు కూడా ఇది రెండు వైపులా ప్రాబ్లం ఉందన్నది బలంగా మాట్లాడలేదు, డ్రామా అనేసి ఊరుకున్నారు సార్. అది జరిగింది. మళ్ళీ వస్తారు మీ దగ్గర. నేను మళ్ళీ మాట్లాడతా సార్, సమయం వచ్చినప్పుడు ఇలా బట్టబయలు చేస్తాం. కానీ నేను ఒకటే పాయింట్ ముగిస్తాను. చెప్పండి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు, ఫ్లోరైడ్ ను పట్టించుకోలేదు అని. నా బాధాకరమైన విషయం అంటే, నేను 2-3 సంవత్సరాల నుంచి నొత్తినోరు మొత్తుకుంటున్నాను సార్. ఈ ఫ్లోరైడ్ సమస్యను టిఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించలేదు. 20 సంవత్సరాల నుంచి మా మునుగోడు నియోజకవర్గంలోని అత్యంత ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు మంచినీళ్ళు వచ్చిన కారణంగా చంద్రబాబు నాయుడు కాలంలో మొదలై రాజశేఖర రెడ్డి కాలంలో పూర్తయితే మా గ్రామాలకు రోజు మంచినీళ్ళు వచ్చిన కారణంగా 20 సంవత్సరాల నుంచి మేము మంచినీరు తాగుతున్న కారణంగా ఫ్లోరైడ్ తగ్గింది. ఆ క్రెడిట్ ను కేసీఆర్ తీసుకోవడం అంటే ఇంతకంటే ప్రపంచంలో ఇంత అబద్ధాలు చెప్పిందని నేను అనుకుంటున్నాను.